అగ్రతార లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితం గురించిన ఒక డాక్యుమెంటరీ తాజాగా నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ విడుదలైన ఈ డాక్యుమెంటరీ చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. నయనతార ఇలాంటి జీవితాన్ని గడిపిందా అని కామెంట్ చేస్తున్నారు. లేడీ సెలబ్రిటీలు సైతం దీన్ని చూసి బాగా ఇన్స్పైర్ అవుతున్నారు. అయితే ఇటీవల ఈ డాక్యుమెంటరీలో ఆమె అఫైర్ల గురించి చూపించారా లేదా అనేది సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. అలాంటివి టచ్ చేయకుండా మిగతా అంశాలను కవర్ చేస్తారేమో అని మరికొందరి అభిప్రాయపడ్డారు. కానీ నయనతార మాత్రం తనకున్న ఓల్డ్ అఫైర్స్ గురించి పెదవి విప్పింది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. శింబు, ప్రభుదేవా లాంటి స్టార్స్ తో తనకు అఫైర్ ఉందనే విషయాన్ని ఆమె బహిరంగంగా చెప్పలేదు. కానీ ఒక్కొక్కరితో తన రిలేషన్షిప్ ఎలా ఉండేదో ఆమె నిర్భయంగా బయట పెట్టేసింది. ఈ ముద్దుగుమ్మ కెరీర్ ప్రారంభంలోనే శింబుతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలింది. తాను ఒక్కసారి ఎవరితోనైనా ప్రేమలో పడితే వారిని గుడ్డిగా నమ్మేస్తానని, ప్రేమలో నమ్మకం అనేది ముఖ్యం కాబట్టి అలా చేస్తానని చెప్పుకొచ్చింది. వారు కూడా తన విషయంలో నమ్మకంగానే ఉంటారని భావించిందట. కానీ ఆ వ్యక్తి తన నమ్మకాన్ని వమ్ము చేశాడని ఆమె డాక్యుమెంటరీలో వాపోయింది. అసలు అతడు తనను ప్రేమించనే లేదని, ఓన్లీ తన అవసరాల కోసం తనని వాడుకున్నానని ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇదిలా ఉంటే ఒకప్పుడు శింబు, నయనతార లిప్ కిస్ పెట్టుకుంటున్న పిక్స్ ఇంటర్నెట్లో పెద్ద ప్రకంపనలు సృష్టించాయి. ఇక కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో ఆమె ప్రభుదేవా ప్రేమలో పడింది. అతని పేరు ప్రస్తావించకుండానే అతనితో తన రిలేషన్షిప్ ఎలా ఉండేదో ఆమె చెప్పుకొచ్చింది. తాను సినిమాలను పూర్తిగా మానేస్తేనే పెళ్లి చేసుకుంటానని అతను ఒక కండిషన్ పెట్టాడట. నయనతార దానికి కూడా ఒప్పుకొని అతనితో హాయిగా జీవించాలని భావించిందట. కానీ తాను అనుకున్నట్లు పెళ్లి కాలేదని ఆమె తెలిపింది. శ్రీరామరాజ్యం తన చివరి మూవీ అని, ఆ తర్వాత సినిమాలు పూర్తిగా మానేద్దామని డిసైడ్ అయ్యిందట. అయితే అలా చేద్దామనుకునే లోపే ప్రభుదేవాతో పెళ్లయ్యే అవకాశం లేదని ఆమెకు తెలిసి వచ్చింది. ఇలా ఇద్దరి వల్ల ఆమె ఎన్నో బాధలు పడింది. వారి కళ్ల ముందు కెరీర్ ఒక పెద్ద రేంజ్కి రావాలనే కసితో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అనుకున్నదే ఆమె సాధించింది కూడా.